రాకేష్ గారు, అప్పుల అంశం సంబంధించి ఏదైతే మంత్రుల సవాళ్ళు ప్రతి సవాళ్ళు మనం చూసాము. ప్రధానంగా వాళ్ళు ఎలా తోక ముడిచారో కూడా చూసాము. వాళ్ళు సవాల్ చేసిన దాంట్లో ఈ అప్పుడు రుజువు చేస్తే నేను రాజీనామా చేస్తా అని చెప్పేసి వాళ్ళే చెప్పినటువంటి అంశం. ఎవరు డిమాండ్ చేయలేదు. ప్రధాన ప్రతిపక్షం బీఆర్ఎస్ అసలు డిమాండ్ చేయలేదు. వాళ్ళే చెప్పి మళ్ళీ ఇక్కడ తోక ముడిచడాన్ని ఎట్లా చూడాలి ప్రశ్న? అంటే మీకు 8/2/2023 రోజు అంటే ఒకవేళ మనం ప్లే చేసుకుందామంటే ఇక్కడ బట్టి గారు మాట్లాడినటువంటి మాటల్ని మనం ప్లే చేసుకుంటే ఈ రాష్ట్రం మీద ఉన్నటువంటి అప్పుల గురించి ఆయన చెప్పడం జరిగింది. ఓకే, ప్లే. సారీ, అంటే ఆయన అప్పుల గురించి ఏం చెప్పిండు అనేది మనకి ఇక్కడ స్పష్టంగా నేనేమంటున్నా అంటే అది ఓకే స్టక్ ఎంత వచ్చింది అనేది అసలు అప్పులు ఎంత ఉన్నాయంటే 3,52,000 ఉన్నాయని చెప్పి ఆయన చెప్పిండు. మనం వీళ్ళు చెప్పడం కాదు. ఓకే, కాబట్టి నేను ఏమంటున్నా అంటే ఇక్కడ ఎక్కడికక్కడ అప్పులు ఎంత ఉన్నాయని వాళ్ళే చెప్తారు. ఇప్పుడు గవర్నమెంట్ వాళ్ళు ఇష్టం వచ్చినట్టు మాట్లాడేటువంటి పరిస్థితి ఉంది. కాబట్టి ఇక్కడ ప్రధానంగా మనం చూడాల్సింది ఏంటంటే అప్పులు ఎంత ఉన్నాయి. ఒకటి పార్లమెంట్లో కేంద్రం చెప్పింది, ఆర్బీఐ చెప్పింది. అండ్ నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు నేనేమంటానంటే అప్పుల గురించి వాళ్ళు చెప్పిన మాటలకు వాళ్ళు కట్టుబడలేరు. ఇంకొకటి స్పష్టంగా హరీష్ రావు గారు అదే రోజు ప్రెస్ మీట్ పెట్టి హరీష్ అన్న ఏం చేసిండు, మీరు చర్చలకు రమ్మనగానే హరీష్ అన్న వెంటనే అక్కడ 3 మంత్రులు కూర్చుంటే ఎవరు, మన అడ్లూరి లక్ష్మణ్ కుమార్ గారు, హజరుద్దీన్ గారు, పొన్నం ప్రభాకర్ గారు, ముగ్గురేమో అమరవీరుల స్తూపం దగ్గర కూర్చున్నారు. జూపల్లి గారేమో భవన్కి వస్తున్నారు. హరీష్ అన్న డైరెక్ట్గా బయలుదేరి అక్కడికి పోతా అని చెప్పేసి గేట్ దాటంగానే హరీష్ అన్న అరెస్ట్ చేసింది. భవన్లో కేటీఆర్ గారు జూపల్లి గారికి చేరేసి రండి మీరు వచ్చి చర్చలకు కూర్చుందామని చెప్పేసి ఇక్కడ అది కేటీఆర్ అన్న కూర్చున్నారు. నేనేమంటానంటే మీరు పిలిచిన చర్చలకు మీరు రాడికి సిద్ధంగా ఉన్నారు, మరి మీరు ఎందుకు అరెస్ట్ చేశారు? పోలీస్ డిపార్ట్మెంట్ మీ కంట్రోల్లోనే పనిచేస్తుంది కదా, పోలీస్ డిపార్ట్మెంట్ అంతా మీ దగ్గరనే ఉన్నది కదా. అండ్ నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే నువ్వు అంటున్నావు అప్పులు ఇన్నేనే అంటున్నావు. సరే, అప్పుల గురించి చెప్తాం, ఒక మాట మాట్లాడుకుందాం. కేసీఆర్ ఎందుకు అప్పులు చేసినారు? కేసీఆర్ గారు 73,000 కోట్ల రూపాయలు డైరెక్ట్గా రైతుల ఖాతాలో వేసారు. రైతు బంధు పేరు మీద 11 విడతలుగా 11 విడతలు వేసారు. 12వ విడత కూడా తీసిపెట్టిండు. అవి ఒక 7,000 కోట్లు అంటే 80,000 కోట్ల రూపాయలు ఆల్రెడీ రైతుల అకౌంట్లో వేసారు. అవి పోకుండా రైతు బీమా కింద వాళ్ళకు 25,000 కోట్ల రూపాయలు కట్టిండు. మళ్ళా ఏదైతే రైతులందరూ బాగుండాలని చెప్పేసి వాళ్ళందరికీ కూడా ఉచిత కరెంట్ 24 గంటలు ఇచ్చిండు. ఇక్కడికో 2 లక్షల కోట్ల రూపాయలు రైతుల అకౌంట్లకు డైరెక్ట్ పోయినాయి. ఇవి పక్కన పెడితే పింఛన్లు ఎంతమందికి 46 లక్షల మందికి అంటే పింఛన్దారులను ఈ రాష్ట్రంలో ఉండే. ఈరోజు ఏమైనా పింఛన్లని ఎక్కొడుతున్నారు. 200 ఉన్న పెన్షన్ 2,000 రూపాయలు చేశారు. ఆశా వర్కర్కు 2,000 రూపాయలు ఉన్న ఆశా వర్కర్కు 10,000 రూపాయలు జీతం చేశారు. అంగన్వాడీ టీచర్లకు, ఆశా వర్కర్లకు, కాంట్రాక్ట్ ఉద్యోగులకు ప్రతి ఒక్కరు కూడా జీతాలు పెంచారు. పిఆర్సీ ఎంత ఇచ్చిందండి? ప్రతి ఒక్కరు అంటారు, ఏమంటారు తెలుసా, కేసీఆర్ గారి హయాంలో ఓసారి 43% ఇచ్చారు, తర్వాత 30% ఇచ్చారు, 73% కాదు. నేను ఒక ఉద్యోగి చెప్పిన అంటే నేను ఉద్యోగం చేసినప్పుడు నాకు పిఆర్సీ గురించి తెలుసు కాబట్టి చెప్తున్నా. పిఆర్సీ కేసీఆర్ గారు పెంచింది. ఒక 10,000 రూపాయలు ఉన్న ఉద్యోగికి 43% పెంచితే 14,300 రూపాయలు వాళ్ళకి పెరిగింది. మరి 14,000 మీద 30% పెంచింది. మళ్ళీ అది ఎంతైంది? 86% అయింది. అంటే 18,600 రూపాయలు. అంటే 1,00,000 రూపాయలు జీతం ఉన్న వాళ్ళకు డబుల్ అయింది. అంటే 10,000 ఉన్న వాళ్ళకు దగ్గర డిఎల్ కలుపుకుంటే 20,000 రూపాయలు అయింది. 10,000కి 20,000 రూపాయలు అయింది. నేనేమంటున్నా అంటే డబుల్ అయినటువంటి శాలరీ ఉన్నది. అండ్ అదేవిధంగా మెడికల్ కాలేజీలు అండి, ఏదైతే ఈరోజు ప్రతి జిల్లా హెడ్ క్వార్టర్లు 33 జిల్లాల్లో 33 మెడికల్ కాలేజీలు పెట్టారు. మీరు ఏ జిల్లాకు పోయినా ప్రతి జిల్లాలో కూడా మీకు ఏది కలెక్టరేట్ కనిపిస్తుంది. గతంలో కలెక్టరేట్లు ఉన్నాయా? 33 జిల్లాల కలెక్టరేట్లు కట్టిండు. అవి పోతే సెక్రటరేట్ కట్టిండు. అండ్ అదే క్రమంలోనే టీ హబ్ కట్టిండు, కమాండ్ కంట్రోల్ స్టేషన్ కట్టిండు. ఒక హైదరాబాద్లోనే 40 ఫ్లైఓవర్లు కట్టిండు. ఇక రాష్ట్రం మొత్తంలో చెప్పనికే లేదు. అండ్ అదే క్రమంలో నేనేమంటున్నానంటే షాదీ ముబారక్, కళ్యాణ్ లక్ష్మి, వృద్ధులకు, వికలాంగులకు అందరికి పింఛన్లు 1000 గురుకులాలు పెట్టిండు. 1000 గురుకులాలు పెట్టి అది ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ ఈ కులం ఆ కులం అని లేదు. అదేవిధంగా ఓవర్సీస్ స్కాలర్షిప్లు ఇచ్చిండు, ఫీజు రియంబర్స్మెంట్ ఇచ్చిండు, కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిండు. ఇక్కడ వరకు ఏంది ప్రజలకు ఇచ్చినాయి, డైరెక్ట్ ప్రజలకు ఇచ్చినాయి. రాష్ట్రానికి కల్పించిన ఏవైతే ఉన్నాయో అది కాళేశ్వరం ప్రాజెక్టు కావచ్చు,
పాలమూరు ఎత్తిపోతల కావచ్చు, మిషన్ కాకతీయ కావచ్చు, మిషన్ భాగీరథ కావచ్చు. అంటే ఇవన్నీ కూడా ఈ సంపదను సృష్టించింది. పైసలన్నీ ఎక్కడ ఉన్నాయండి? డైరెక్టర్ అక్కడ మీకు కనిపిస్తున్నాయి. కాళేశ్వరం కింద లక్షలాది ఎకరాల భూములను కొనుగోలు చేసిండు. ఇప్పుడు మల్లన్న సాగర్ కట్టాలంటే ఉత్తరానే కాలే కదా, ఓ 20,000 ఎకరాలు కొన్నాడు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టాలంటే అంటే ఆ ప్రాజెక్టు కట్టినప్పుడు అంటే మల్లన్న సాగర్ కుక్కడదానికే చెప్తున్నా. ఇప్పుడు అన్నపూర్ణ బ్యారేజ్ ఉంది, అన్నపూర్ణ బ్యారేజ్ గురించి దగ్గర 1500 ఎకరాలు తీసుకున్నారు అక్కడ. అంటే ఈ భూమి అంత 15,000, నువ్వు 15,000 ఇంటూ 10 లక్షలు వేసుకో, ఎక్కువద్దు. అప్పుడు దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఎకరానికి అంటే 10 లక్షల నుంచి 15 లక్షలు కట్టించింది. ఆ పైసలన్నీ ఇక్కడనే ఉన్నాయి. అబ్బాయి ఏడికి పోయినాయి? కేసీఆర్ గారు చేసిన అంటే 3 లక్షలు కూడా కాదు, 2,78,000 కోట్ల రూపాయలు ఏదైతే అప్పు చేసిందో అప్పు అంతా ఈరోజు కుద్దున్నది ఇక్కడ కనిపిస్తుంది మనకు. ప్రతి ఇంటికి నల్ల వచ్చింది. అప్పుడు లేకపోతే 10 రూపాయలు పెట్టి మనం వాటర్ బాటిల్ కొనుక్కోవాల్సిన పరిస్థితి. అంటే ఇంట్లోకి బబ్బులు ఎత్తుండే అప్పుడు. ఇప్పుడు 20 రూపాయలు 30 రూపాయలు అయింది. ఈరోజు బిందెలకు పరిస్థితి లేదు, బిందెలతో కొట్లాట లేదు, పబ్లిక్ ట్యాప్ల దగ్గర పంచాయతీ లేదు. ప్రతి ఊర్లో ప్రతి గ్రామంలో కూడా వ్యవసాయం పెరిగింది. మిషన్ కాకతీయ గ్రౌండ్ వాటర్ పెంచిండు, చెరువుల పూడిక. అదే మిషన్ కాకతీయ మొత్తం చెరువుల పూడిక తీసిండు, దాంతో అద్భుతమైన ప్రగతి సాధించిండు. ఇప్పుడు టీ హబ్ లాంటిది పెట్టి కేటీఆర్ గారు అంటే ఇక్కడ కేసీఆర్ గారు ఆధ్వర్యంలో జరిగినటువంటి క్రమంలో ఎన్నెన్ని అభివృద్ధి సంక్షేమాలు, స్వర్గధామాలు. నేనేమంటున్నానంటే ప్రతి ఊరికి అంటే ఒక క్రీడా ప్రాంగణం ఉండాలని, అదే ఒక ప్రకృతి వనం ఉండాలని చెప్పేసి, ప్రతి ఊరికి ఒక శ్మశాన వాటిక ఉండాలని చెప్పేసి, ప్రతి ఊరికి ఒక ట్రాక్టర్ ఉండాలని చెప్పేసి, ప్రతి గ్రామ పంచాయతీకి ఒక ట్రాక్టర్ ఉండాలని చెప్పేసి ఎన్ని కొనుగోలు చేసిండు. అంతేందుకండి 1,00,000 ట్రాక్టర్లు రైతులకు ఉచితంగా ఇచ్చిండు, డైరెక్ట్గా రైతులకు ఇచ్చేసిండు 1,00,000 ట్రాక్టర్లు. అంటే ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఇంకోటి వైద్య విషయం గురించి మర్చిపోతారు మీరు, టీమ్స్కి సంబంధించి కూడా మేము ఒకటే అంటారు, టీమ్స్ అని కాదు అదిగా మళ్ళీ దానికి అనగానే ఇప్పుడు మనకి ఏమంటారు అంటే టీమ్స్ కట్టడం కాదండి. కరోనా టైంలో 2 సంవత్సరాలు ఒకటే జరిగింది, ఒకటి మాత్రం జరిగింది. ఇంత అభివృద్ధి చేసిన తర్వాత ఎక్కడ మనం వైఫల్యం చెందినామని మనం ఆలోచించుకున్నప్పుడు ఒకటి ఏమైంది, కరోనా అనేది ఆర్థికంగా బాగా దెబ్బతీసింది. మనం ఆర్థిక దెబ్బతీసిన క్రమంలో మొన్న కేటీఆర్ గారు స్పష్టంగా చెప్పారు, హరీష్ అన్న కూడా చెప్పడం జరుగుతుంది. మేము చేసినటువంటి సంక్షేమ అభివృద్ధి పథకాలు మేము చెప్పుకోలేదు, ప్రజలందరూ గమనిస్తారు కదా, కరెంట్ అందరికి వస్తుంది కదా, ఉద్యోగాల కల్పన అందరికి జరుగుతుంది కదా, షాదీ ముబారక్ కళ్యాణ లక్ష్మి తీసుకుంటారు కదా అనుకో, కానీ ప్రజలు ఆశపడ్డారు అని చెప్పేసి కూడా చెప్పడం. ఒకటేంది వాళ్ళు చెప్పినటువంటి జూటా మాటలు ఏమన్నారు, రైతు కూలికి ఇస్తా, కౌలు రైతుకి ఇస్తా, తులం బంగారం ఇస్తా. అరే ఏమేని అంటే నేను ఏమంటానంటే కంప్లీట్ అబద్ధాలు. అయితే ఇక్కడ ఏం జరిగింది, కేసీఆర్ గారు ఇన్ని కల్పన చేస్తున్నప్పుడు అరే కాంగ్రెస్ నిజంగా ఇత్తడు కావచ్చు అని చెప్పేసి ఒక మాట. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అందుకే తేడా తెలుస్తుంది. ప్రతిసారి రామన్ అంటాడు కేటీఆర్ గారు, గుర్రం విలువ ఎప్పుడు తెలుసా అంటే గాడిదను చూసినప్పుడే అని చెప్పేసి ఇప్పుడు ప్రజలందరికీ స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి కేసీఆర్ గారు చేసిన అప్పులన్నీ ఏవైతే 2,78,000 కోట్ల రూపాయలు అప్పు ఉన్నదో అప్పు స్పష్టంగా మీ కళ్ళ ముందు కనిపిస్తుంది. మీరే చెప్తారు కదా 1,00,000 కోట్లు పెట్టి కాళేశ్వరం కట్టిరని, 1,00,000 అన్నీ ఉండే. మిషన్ కాకతీయ మిషన్ భాగీరథ చేయడానికి కేంద్రం చెప్పింది కదా, మేము చెప్పలేక వాళ్ళే 25,000 కోట్ల రూపాయలు లోన్ ఇస్తా అన్నారు. 25,000 కోట్ల లోన్ ఇస్తా అంటే దాని మీద ఖర్చు పెట్టింది ఎంత, దగ్గర దానికో 1,00,000 కోట్లు ఖర్చు పెట్టారు. మీ కళ్ళ ముందు కనిపిస్తూనే ఉండే. రైతు బంధు 1,00,000 కోట్లు వేసే. మరి ఇవి కాకుండా ఇంత అభివృద్ధి చేసినప్పుడు ఇదంతా సంపద ఎట్లా వచ్చింది, సృష్టించడం జరిగింది. మీకు ఒక చిన్న మాట చెప్తా, అంటే కేసీఆర్ గారు ఆయన ఉద్దేశాలు ఎట్లుంటాయి అనేది. ఇప్పుడు ఏం చేస్తారు, ఎస్బీఐకి బ్యాంకుకి ఇచ్చిన భూమిని ఈ దొంగ రిజిస్ట్రేషన్ చేశారు. ఎవరు, ముఖ్యమంత్రి డబల్ రిజిస్ట్రేషన్, ముఖ్యమంత్రి దొంగ రిజిస్ట్రేషన్ చేసిండు. కానీ కేసీఆర్ గారు ఏం చేశారు, నిమ్స్ పక్క పొంటి ఓల్డ్ ఎమ్మెల్యే క్వార్టర్స్ ఉంది, నిమ్స్కు జర జాగా తక్కువ ఉన్నది, 15-20 ఎకరాలే ఉందని చెప్పేసి ఏం చేసిండు, దాని పక్క పంట ఉన్నటువంటి నగరం నడిబొడ్డున 27 ఎకరాలు మొత్తం భూమిని అంతా కూడా నిమ్స్కి రాసి ఇచ్చేసిండు, నిమ్స్కి ఇచ్చేసిండు. ఎందుకు, నిమ్స్ ఒక అద్భుతమైనటువంటి ఏదైతే టిమ్స్ ఎట్లా కట్టినామో ఆ విధంగా కట్టాలని చెప్పేసి మీకు 4 దిక్కులు, హైదరాబాద్ 4 దిక్కులు 4 టీమ్స్ కట్టిండు. మనం చూస్తున్నాం పక్క రాష్ట్రాన్ని అమరావతి ఇప్పటికీ ఎన్నేళ్ళైందండి, దగ్గర 12 ఏళ్ళు అవుతుంది. 12 ఏళ్ళు అయితే అంటే ఒక 650 కోట్లు పెట్టి మనం అద్భుతమైన సెక్రటరేట్ కట్టుకున్నాం. సెక్రటరేట్ కట్టుకొని కూడా వాళ్ళకి శాతం అయితే లేదు. కాబట్టి ఇవన్నీ కూడా ఏవైతే కేసీఆర్ గారు తీసుకొచ్చినటువంటి డబ్బు ఎక్కడ కూడా రూపాయి కూడా వృధా కాలే, అదంతా కూడా ప్రజల మీద ఇన్వెస్ట్ చేసిండు. ప్రజలు ఇప్పుడు వాటన్నిటిని కూడా అనుభవిస్తున్నారు. ఇప్పుడు మా పెద్దపల్లికి పోయినాం అనుకో, కలెక్టరేట్ మాకెక్కడ ఉండే, కరీంనగర్ పోతే కలెక్టరేట్,
ఆ కలెక్టరేట్ కూడా చక్కగా లేకుండా అన్ని ఆఫీసులు దాన్ని ఉండకపోతుండే, కానీ ఈరోజు ప్రతి ఆఫీస్ కలెక్టరేట్లోనే ఉంటుంది. అంటే ఒక అద్భుతమైనటువంటి ప్రగతి నిర్మాణం జరిగింది. ఆ ప్రగతి నిర్మాణాన్ని అప్పుల రూపంలో వీళ్ళు చూపెట్టడానికి ప్రయత్నం చేస్తారు. అప్పు కాదు అది, ఒక ప్రగతికి సంకేతం. ఇప్పుడు నేను ఇల్లు కొన్నా అండి, నేను ఇల్లు కొన్నప్పుడు నువ్వు బ్యాంక్ లోన్ తీసుకున్నా, నాకు కెపాసిటీ లేదే బ్యాంక్ లోన్ ఇస్తాడా? నీకు బ్యాంక్ లోన్ ఎందుకు ఇస్తలేడు? నువ్వు ఏమి దాన్ని అభివృద్ధి చూపిస్తలేవు. ఏం అభివృద్ధి చూపిస్తలేవు అంటే ఇప్పుడు నీకు రెవెన్యూ ఎడికేం చేస్తుంది, నీకు ఆదాయం వస్తేనే కదా ఎవడైనా అప్పు ఇచ్చేది. ఇప్పుడు మీద ఒక ₹1,00,000 జీతం ఉందనుకోని, బ్యాంకులో పోయి ఒక 20 సంవత్సరాలు ₹1,00,00,000 అప్పు నేను ఇల్లు కొనుక్కుంటే కోటికి ఆదాయం నీకు 60 లక్షలు ఇస్తా అంటాడు, ఏదో ఒక మాట అంటాడు. ఈరోజు నీకు ఎందుకు అప్పిస్తాడు? తాపక ఏం చేస్తాడు? అప్పిస్తాడని కేంద్రం ఆపుతుంది. మరి మేము ఉన్నప్పుడు కేంద్రం లేకుండేనా? గిదే బీజేపీ ఉండే కదా, చోటే బాడే బంధం కూడా లేకుండా అట్లా మోడీ అని చెప్పేసి కొట్లాడినటువంటి ప్రభుత్వం అది కేసీఆర్ గారి. మోడీని నిలదీసినటువంటి ప్రభుత్వం దేశం మొత్తంలో ఏదైనా ప్రభుత్వం ఉందంటే అది కేసీఆర్ గారి ప్రభుత్వమే. మా పైసలు మాకు అని చెప్పేసి పనిచేయలేదు. ఈరోజు చేతనైతే లేదు, చేయనీకి వస్తలేదు పరిపాలన. ఎంతసేపు ఏమని ఉంటే తిట్లు కూడా సపరేట్గా పోవాలి తప్పితే ఇంకోటి ఎక్కడ కూడా సంక్షేమ అభివృద్ధి పథకాలు కనిపించట్లేదు.